హాయ్ గైస్, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మనం చూడబోయే సినిమా పేరు ఫ్యాబ్రికేటెడ్ సిటీ. సినిమా గురించి చెప్పాలంటే గేమ్లో కెప్టెన్ అయిన మన హీరో రియల్ లైఫ్లో ఒక కంప్లీట్ జీరో. కానీ ఒకరోజు అతను చేయని మర్డర్కి కేవలం 3 నిమిషాల్లో అతన్ని ఒక హంతకుడుగా అక్యూజ్ చేసి అతన్ని జైల్లో పడేస్తారు. అది మామూలు జైలు కాదు, చాలా డేంజరస్ అయిన ఒక జైల్. అలాంటి జైలు నుంచి హీరో ఎలా తప్పించుకుంటాడు? ఇంతకీ నిజానికి ఆ హత్య చేసింది ఎవరు? లైఫ్లో జీరోగా ఉన్న మన హీరోకి ఎవరు హెల్ప్ చేశారు? వాళ్ళంతా కలిసి అసలైన హంతకుడిని పట్టుకున్నారా లేదా అనేది ఈ సినిమా స్టోరీ. సో ఇక లేట్ చేయకుండా పూర్తి కథ ఏంటో చూసేద్దాం. అండ్ ఒకవేళ మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సినిమా స్టార్ట్ అవ్వగానే స్క్రీన్ అంతా ఫుల్ యాక్షన్. ఒక హైటెక్ బిల్డింగ్ లో టెర్రరిస్టుల పైన కొంతమంది ఫైరింగ్ చేస్తూ ఉంటారు. ఈ ఆపరేషన్ కి లీడర్ మన హీరో కెప్టెన్. అతను తన రెజరెక్షన్ అనే టీమ్ తో కలిసి ఒక బాంబ్ ని డిఫ్యూజ్ చేయడానికి ట్రై చేస్తున్నాడు. కవర్ చేయండి, ఫైర్ చేయండి అని ఒకటే అరుపులు. కెప్టెన్ యొక్క ఒక టీమ్మేట్ పేరు మిస్టర్ హ్యారీ. అతను డేంజర్లో పడగానే కెప్టెన్ వారిని సేవ్ చేయడానికి వెళ్ళి తనని తాను సాక్రిఫైస్ చేసుకుంటాడు. ఫుల్ హీరోయిక్ సీనే, కానీ స్క్రీన్ మీద కిల్డ్ ఇన్ యాక్షన్ అని పడుతుంది. అప్పుడే కెమెరా జూమ్ అవుట్ అవుతుంది. యాక్చువల్లీ ఇది అంతా జస్ట్ ఒక ఆన్లైన్ ఫస్ట్ పర్సన్ షూటింగ్ గేమ్. అంతా సరే, ఇంతకీ గొప్ప కెప్టెన్ ఎవర్రా అని చూస్తే అతని అసలు పేరు జిన్. గేమ్ లో మాత్రం టీమ్ లీడర్, కానీ నిజ జీవితంలో దేనికి పనికిరాని ఒక వ్యక్తి. చెప్పడం మర్చిపోయా, ఒకే ఒక విషయం మాత్రం ఉంది. అతను ఒక ఎక్స్ నేషనల్ టేక్వాండో ఛాంపియన్. టేక్వాండో అనేది మార్షల్ ఆర్ట్స్ లో ఒకటి. సో వీడికి ఫైటింగ్ బాగా వచ్చు. కానీ ఏం ప్రయోజనం? 24/7 అతని కంప్యూటర్లో గేమ్ ఆడుతూ అప్పుడప్పుడు కెఫేకి వెళ్ళి తన టైం అంతా గడిపేస్తాడు. వాళ్ళ అమ్మ, ఆమె పేరు లీ. ఆమె జిన్ కి ఫోన్ చేసి గ్యాస్ వాల్వ్ గురించి చెప్తున్నా అతను పట్టించుకోకుండా ఇగ్నోర్ చేస్తాడు. సో వీడికి గేమ్ లో మాత్రమే అంత బిల్డప్ ఉంది, కానీ బయట మాత్రం ఫుల్ డిప్రెసింగే. కెఫేలో గేమ్ అయిపోయాక జిన్ కి పక్కన ఒక స్మార్ట్ ఫోన్ కనిపిస్తుంది. అండ్ వెంటనే అది రింగ్ అవుతుంది. జిన్ దాన్ని లిఫ్ట్ చేస్తే అందులో ఒక అమ్మాయి తన ఫోన్ మర్చిపోయానని, అది రిటర్న్ చేస్తే బదులుగా $300 ఇస్తానని చెప్తుంది. డబ్బు పేరు చెప్పగానే జిన్ కి ఫుల్ ఎనర్జీ వచ్చేసింది. వెంటనే అతను అడ్రస్ కనుక్కొని బయలుదేరుతాడు. కానీ అక్కడికి వెళ్ళాక సీన్ కొంచెం తేడాగా ఉంది. అపార్ట్మెంట్ డోర్ ఆల్రెడీ అన్లాక్ చేసి ఉంది. లోపల ఎవరో షవర్ చేస్తున్నారు. జిన్ పిలవగానే ఆ అమ్మాయి బాత్రూమ్ నుండి మాట్లాడుతుంది. ఫోన్ ని పైన నా రూమ్ లో పెట్టు, అండ్ అక్కడే క్యాష్ కూడా ఉంది, దాన్ని తీసుకో అని చెప్తుంది. ఇదేంట్రా ఇది, ఈ అమ్మాయి ఇలా చెప్తుంది. జిన్ కి ఏం చేయాలో అర్థం కాదు, కానీ అతను అలానే చేస్తాడు. పైకి వెళ్ళి ఫోన్ పెట్టేసి డబ్బులు కూడా తీసుకొని వెళ్ళిపోయే ముందు ఒక ఫ్రీ అడ్వైస్ ఇస్తాడు. ఇలా డోర్ ఓపెన్ పెట్టి స్నానం చేయడం చాలా డేంజరస్, లాక్ చేసుకోండి అని చెప్పి వెళ్ళిపోతాడు. కానీ అతనికి తెలియదు పాపం, ఆ డిసిషనే అతని లైఫ్ ని చేంజ్ చేయబోతుంది. కట్ చేస్తే మరుసటి రోజు ఉదయం జిన్ తన ఇంట్లో పడుకొని ఉండగా సడన్ గా పోలీసుల టీం డోర్ ని పగలగొట్టుకుని లోపలికి వస్తారు. వాళ్ళైతే జిన్ మాట్లాడడానికి కూడా ఛాన్స్ ఇవ్వకుండా అతన్ని అరెస్ట్ చేస్తారు. ఇంతకీ ఛార్జ్ ఏంటి, ఇతను ఏం నేరం చేస్తాడు అని ఆలోచిస్తున్నారు కదా. పోలీసులు యు ఆర్ అండర్ అరెస్ట్ ఫర్ రేప్ అండ్ మర్డర్ అని చెప్తారు. హీరోకి అసలు ఏం అర్థం కాదు, అసలు ఏం జరుగుతుంది ఇక్కడ అని అడుగుతాడు. కానీ ఎవ్వరూ అతని మాటలు వినిపించుకోరు. పోలీసులు ఫారెన్సిక్ ఆఫీసర్స్ ని పిలుస్తారు. వాళ్ళకి ఇంట్లో ఎవిడెన్స్ కూడా దొరుకుతుంది. రక్తంలో తడిచిన ఒక కత్తి. వెంటనే టీవీ బ్రేకింగ్ న్యూస్ లో రేప్ మర్డర్ సస్పెక్ట్ ని కస్టడీలో పెట్టారు అని న్యూస్ స్టార్ట్ అవుతాయి. ఒక్క నైట్ లో హీరో నుంచి జీరో నుంచి విలన్ అయిపోయాడు. ఇప్పుడు చూడండి సెటప్ అంటే ఎలా ఉంటుందో. ఇంట్రోగేషన్ రూమ్ లో పోలీసులు ఎవిడెన్స్ చూపిస్తారు. హీరో జిన్ యొక్క ఫింగర్ ప్రింట్స్ ఉన్న కత్తి, తన DNA మరియు తన బాడీలో ఫ్లూయిడ్స్ కూడా దొరికాయి. వీడు అలాంటి వాడు కాదని మనకి తెలుసు, కానీ వీళ్ళకి తెలియదు కదా. ఎవరో వీడిని ప్లాన్ చేసి ఇలా ఇరికించున్నారు. బయట జిన్ వాళ్ళ అమ్మ నా కొడుకు ఒక హంతకుడు కాదు అని ప్రొటెస్ట్ చేస్తూ ఫ్లయర్స్ పట్టుకుని పబ్లిక్ హెల్ప్ అడుగుతుంది. కానీ ఎవ్వరూ హెల్ప్ చేయరు. సెన్సిటివ్ కేసులో ఎవిడెన్స్ లేకుండా ఎవరు తలదూర్చుతారు. కాబట్టి ఆమె మిన్ అనే ఒక లాయర్ ని కలుస్తుంది. కానీ ఆ లాయర్ కూడా మీ కొడుకుకి అగేన్స్ట్ గా ఎవిడెన్స్ ఇంత స్ట్రాంగ్ గా ఉంది, సో తప్పు చేశామని ఒప్పుకుంటే తక్కువ శిక్ష పడుతుంది అని అడ్వైస్ ఇస్తాడు. ఇంకా కోర్టులో చూపిస్తే అక్కడ కూడా ఫుల్ మీడియా ప్రెషర్. చాలా రూమర్స్ స్టార్ట్ అవుతాయి. జిన్ ఒక గేమ్ అడిక్ట్ అని, ఎక్కువసేపు గేమ్ ఆడడం వల్ల అతని దిమాగ్ ఖరాబ్ అయిపోయిందని చెప్తుంటారు. యాక్చువల్లీ జిన్ ఆ అమ్మాయిని అబ్యూస్ చేసి 31 సార్లు పొడిచి చంపాడంట. ఇంత బ్రూటల్ గా హత్య చేస్తాడని కోర్టులో హీరోని అక్యూజ్ చేస్తారు. జిన్ నేను చేయలేదని గట్టిగా చెప్తుంటాడు, కానీ ఎవ్వరూ వినరు. అతనికి లైఫ్ టైం జైలు శిక్ష విధిస్తారు, అది కూడా వితౌట్ పరోల్. అంతే, ఇక వీడి చాప్టర్ క్లోజ్. జిన్ ని ఒక మాక్సిమం సెక్యూరిటీ ప్రిజన్ కి పంపిస్తారు. ఇది జైల్ కాదు, నరకం. ఈ జైలు ముందు నరకానికి స్వాగతం అని బోర్డు పెట్టినా కూడా తప్పులేదు. ఇక్కడ ఒక లోకల్ డాన్ ఉంటాడు. అతని ఈ ప్రిజన్ ఖైదీలకి బాస్ అనుకోండి. వాడి పేరు క్యాంగ్. వాడు ఎప్పుడైతే హీరో రేప్ కేసు మీద లోపలికి వచ్చాడనే విషయం తెలుసుకుంటాడో వెంటనే అతను హీరో జిన్ ని టార్గెట్ చేయడం స్టార్ట్ చేస్తాడు. కానీ జిన్ ఒక టేక్వాండో ఛాంపియన్. అతను ఒక పాయింట్ లో వీడి టార్చర్ భరించలేక గట్టిగా ఒకటి ఇస్తాడు. ఇంకా అంతే, డాన్ నే కొట్టాడు వీడు. వదులుతారా వాళ్ళు?
క్యాంగ్ కి కోపం వచ్చి తన గ్యాంగ్ అంతా కలిసి జిన్ ని చంపేసేటట్టు కొడతారు. వీళ్ళ ఫైట్ తో గాడ్స్ వచ్చాక వెంటనే క్యాంగ్ నటిస్తాడు. వాడు నన్ను కొట్టేశాడు, వాడు మమ్మల్ని అందరికీ ప్రాబ్లమ్స్ ఇస్తున్నాడు అని వాడు హీరోని ఇరికిస్తాడు. ఆల్రెడీ జిన్ ఒక సైకో అని ప్రపంచమే నమ్ముతుంది. కాబట్టి గాడ్స్ కూడా హీరోని తీసుకువెళ్లి 30 రోజుల ఐసోలేషన్ సాలిటరీ కన్ఫైన్మెంట్ ఒక్క చుక్క వెలితిరి లేని గదిలో బంధిస్తారు. పాపం వీడి ఫస్ట్ డేనే ఇలా స్టార్ట్ అయ్యింది. లోపల పెద్దగా స్టోరీ ఏం లేదు. కట్ చేసి 30 రోజుల తర్వాత హీరో ఐసోలేషన్ నుంచి బయటికి వచ్చినట్టు చూపిస్తారు. జిన్ కి ఈ జైలు గురించి క్లియర్ గా అర్థమైంది. ఈ జైల్లో ఉన్న మిగతా ఖైదీల గురించి తెలుసుకుంటాడు. ఇక్కడ సీరియల్ కిల్లర్స్, మనిషి మాంసం తినే క్యానిబల్స్ గురించి అంతా అతనికి వార్నింగ్స్ వస్తాయి. కానీ అసలు ప్రాబ్లం అయితే ఆ డాన్ క్యాంగ్. వాడి గ్యాంగ్ జిన్ ని మళ్ళీ పట్టుకుని మన హీరోని నానా కొట్టుడు కొడతారు, టార్చర్ చేస్తారు. వాళ్ళ సైకోయిజం వేరే లెవెల్లో ఉంది. వాళ్ళు జిన్ దగ్గర వాళ్ళేదో మంచి వాళ్ళ ఒక అమ్మాయిని అబ్యూస్ చేస్తావరా, నువ్వు చేసిన పాపానికి అని చెప్పి అతని కొడతారు. హీరోకి ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు. జైల్లో రోజు ఇదే కంటిన్యూ అవుతుంది. చేతులు కాళ్ళు ఇరుగ్గొడుతున్నారు. బయట వాళ్ళమ్మ ప్రొటెస్ట్ చేస్తే ప్రజలు ఆమెకి కూడా ఇబ్బంది పెడుతున్నారు. హీరో అయితే ఈ మెంటల్ స్ట్రెస్ ని భరించలేక అతను ఆత్మహత్య చేసుకుందామని కూడా ప్రయత్నించుంటాడు. కానీ గాడ్స్ వచ్చి ఆపిస్తారు. ఒకప్పుడు జాలీగా గేమ్ ఆడుకుని టైం స్పెండ్ చేసిన వాడి పరిస్థితి ఇలా అయిపోయింది. ఇలాంటి సిచ్యువేషన్ లో ఒకరోజు జిన్ని వాళ్ళ అమ్మ విజిట్ చేస్తుంది. తన కొడుకు మొహమంతా గాయాలు, చేయికి వేసున్న కట్టు. ఇది చూసి ఆమె గుండె పగిలిపోతుంది. కానీ అమ్మ ఒక కొత్త హోప్ ని తెస్తుంది. నేను నీ కేసులో ఒక ఐ విట్నెస్ ని కాంటాక్ట్ చేశాను, వెంటనే అపీల్ ప్రాసెస్ స్టార్ట్ చేస్తానని చెప్తుంది. ఆమె తన కళ్ళల్లో నీళ్లు తిరుగుతూ, నా కొడుకు ఒక అబ్యూసర్ గా బ్రతకూడదు, ఈ పని నువ్వు ఖచ్చితంగా చేస్తుంటావని నాకు తెలుసు, ఇది మనకు జరుగుతున్న ఒక అన్యాయం, నేను నిన్ను బయటికి తీసుకొస్తా, నువ్వేం భయపడకు అని ఆమె ప్రామిస్ చేస్తుంది. తన అమ్మ మాటలు జిన్ గుండెని హీల్ చేస్తుంది. ప్రపంచమే అతన్ని అక్యూజ్ చేసినా వాళ్ళ అమ్మ అతన్ని నమ్ముతుంది అని అతను సంతోషపడతాడు. అమ్మ ఇచ్చిన ఈ చిన్న హోప్ వల్ల జిన్ లో మళ్ళీ ఫైర్ మొదలయ్యింది. అతను ట్రైనింగ్ స్టార్ట్ చేశాడు. ఈ జైల్ని సర్వైవ్ అవ్వాలంటే అతను ముందు స్ట్రాంగ్ అవ్వాలి. అప్పటి నుంచి అతను కేర్ఫుల్ అయ్యాడు. ఒకప్పుడు ఒక ముసలైన మన హీరోని అబ్జర్వ్ చేసి అతనికి హెల్ప్ చేద్దామని నిర్ణయించుకొని అతని శరీరంలో ఉన్న దెబ్బల కోసం ఆయింట్మెంట్ ఇస్తాడు. మరేంటో కాదు, జైల్లో మంచోళ్ళు కూడా ఉన్నారు అని చూపిస్తున్నారు. ఇలా హీరో జిన్ ఈ ఓల్డ్ మ్యాన్ హెల్ప్ తో తన టేక్ వన్ ఫైటింగ్ స్కిల్స్ ని షార్పన్ చేసుకుని పెన్ మరియు పేపర్ లాంటి ఐటమ్స్ తో షార్ప్ అయిన డాట్స్ ని తయారు చేసుకుంటాడు. నెక్స్ట్ టైం ఆ డాన్ ఇంకా అతని గ్యాంగ్ అటాక్ చేసినప్పుడు సీన్ అంతా రివర్స్. జిన్ తన కొత్త ట్రైనింగ్ మరియు వెపన్స్ తో వాళ్ళొక్కొక్కరిని కొట్టి ఓడిస్తాడు. లాస్ట్ కి క్యాంగ్ కి కూడా గట్టిగా ఒకటి ఇచ్చి అతని రివెంజ్ ని తీసుకుంటాడు. ఇలా హీరో ఈ డాన్ ని కొట్టిన తర్వాత అతని కాన్ఫిడెన్స్ వేరే లెవెల్ కి పెరుగుతుంది. అప్పుడే విజిటర్ వచ్చారు అని మన హీరోని గార్డ్స్ పిలుస్తారు. తన అమ్మే తనని మళ్ళీ చూడటం కోసం వచ్చింది గల అని హీరో చాలా సంతోషపడి వెళ్తాడు. కానీ చూస్తే ఈసారి అక్కడ ఆ లాయర్ మిన్ ఒక్కడే ఉన్నాడు. అమ్మేది అని జిన్ అడిగినప్పుడు ఆ లాయర్ చాలా సైలెంట్ గా ఒక పేపర్ ని అందిస్తాడు. అది హీరో వాళ్ళ అమ్మ డెత్ సర్టిఫికేట్. ఒక్కసారిగా ఇది చూసిన జిన్ షాక్ అవుతాడు. అతని మైండ్ అస్సలు పనిచేయదు. ఐ విట్నెస్ దొరికారు, అపీల్ స్టార్ట్ చేస్తానని చెప్పింది. మరైతే ఇప్పుడు ఇది ఎలా అని హీరోకి ఒకటే కన్ఫ్యూషన్. హీరోకి తన తల్లి ఫ్యూనరల్ ని అటెండ్ చేయడానికి కూడా పర్మిషన్ ఇవ్వరు. జస్ట్ ఆ పేపర్ లో సైన్ తీసుకోవడం కోసమే మిన్ ఇక్కడికి వచ్చాడు. ఆ రాత్రి హీరోకి వాళ్ళ అమ్మ కలలో కనిపించి హక్ చేసుకుంటుంది. ఇప్పుడు జిన్ ఒక్కడే అయిపోయాడు. ఇక అతన్ని జైలు నుంచి బయటికి తీసుకురావడానికి ప్రయత్నించే వాళ్ళు కూడా లేరు. అప్పుడే హీరోకి తన అమ్మ మాటలు, నువ్వు ఒక అబ్యూసర్ గా బ్రతకూడదు అని చెప్పడం గుర్తుకొస్తుంది. కాబట్టి జిన్ ఎస్కేప్ అవ్వాలని ప్లాన్ ని ఎగ్జిక్యూట్ చేస్తాడు. ఎప్పట్లా డాన్ మళ్ళీ హీరోని అటాక్ చేసి జైల్లో గొడవ స్టార్ట్ చేస్తాడు. గార్డ్స్ అక్కడికి వచ్చి వాళ్ళని ఆపడానికి ప్రయత్నించి వాళ్ళు మన హీరో చేతిలో ఉన్న వెపన్ ని కింద పడేయమంటారు. కానీ ఈసారి హీరో జిన్ ఆ వెపన్ తో తనకి తనే కడుపులో పొడుచుకుంటాడు. ఇదంతా అతను వేసిన ప్లానే. అతని గాయం క్రిటికల్ ఏం కాదు. కానీ పోలీసులు ఇంజూర్ అయిన వాళ్ళని హాస్పిటల్ కి తీసుకువెళ్తారు కదా, అలా హీరోని కూడా ట్రాన్స్పోర్ట్ వెహికల్లో తీసుకువెళ్తున్నప్పుడు జిన్ ఒక సమయం చూసి ఆ గార్డ్స్ పైన అటాక్ చేస్తాడు. వాళ్ళని ఇతను కొట్టి బెదిరించి తన హ్యాండ్ కఫ్స్ కి కావాల్సిన కీస్ ని ఇవ్వమంటాడు. అప్పుడే అన్ఎక్స్పెక్టెడ్ గా బండి యాక్సిడెంట్ అవుతుంది. ఆ క్రాష్ లో పెద్దగా ఎవరికేం కాలేదు. హీరో ఫస్ట్ లేచి ఎస్కేప్ అవ్వాలనుకున్నప్పుడు చీఫ్ గార్డ్ అతన్ని గన్ పాయింట్ లో పట్టుకుంటాడు. కానీ ఎందుకో కానీ అతను హీరోని షూట్ చేయడు. ఇలా జిన్ ఆ ప్లేస్ నుంచి తప్పించుకుంటాడు. ఇంకేంటి, ఒక్క నిమిషంలోనే అన్ని న్యూస్ ఛానల్స్ లోనూ ఇలా ఒక సైకో క్రిమినల్ తప్పించుకున్నాడు అని బ్రేకింగ్ న్యూస్ ఫ్లాష్ అవుతుంది. పోలీసులందరూ హీరో కోసమే వెతుకుతున్నారు. మ్యాన్ హంట్ మొదలైంది. హీరో జిన్ పారిపోతూ ఒక బ్రేక్ డౌన్ అయిన కార్ దగ్గర ఆగుతాడు. అక్కడున్న ఫారిన్ టూరిస్టులకి కార్ ని రిపేర్ చేసి ఇస్తాడు. వాళ్ళు థ్యాంక్స్ చెప్పి మన హీరోకి లిఫ్ట్ ఇస్తారు. ఇలా వాళ్ళు హీరో ఒక క్రిమినల్ అన్న విషయం తెలియకుండానే అతన్ని పోలీసుల చెక్ పాయింట్ ని కూడా దాటిస్తారు. వాళ్ళు చేసిన హెల్ప్ అయితే అక్కడితో ఆగలేదు. వెళ్ళిపోతూ వాళ్ళు వాళ్ళ ఓల్డ్ కార్ ని ఇది మాకు
యూస్ అవ్వదు, కావాలంటే నువ్వే తీసుకొని మన హీరోకి ఇచ్చేస్తారు. వీడి బ్యాక్ టు బ్యాక్ లక్ ని చూడండి. పోలీసుల దగ్గర నుంచి తప్పించుకున్నాడు, ఇప్పుడు ఇతనికి కారు కూడా ఉంది. కానీ ఎక్కడికి వెళ్తాడు వీడు? ఒక వాంటెడ్ క్రిమినల్. వీడు ఎక్కడికి వెళ్ళినా డేంజరే కదా. సో అతను హెల్ప్ అడగడం కోసం తన లాయర్ మిన్ ఆఫీస్ కి వెళ్తాడు. ముందు హీరో వాళ్ళ అమ్మ చెప్పిన ఆ ఐ విట్నెస్ గురించి అడుగుతాడు. అందుకు మిన్ అది ఒక ప్రాంక్ కాల్, అలాంటి ఐ విట్నెస్ ఎవరూ లేరు. ఈ విషయం తెలుసుకున్నాకే ఆ బాధని భరించలేక మీ అమ్మ ఆత్మహత్య చేసుకుంది అని చెప్పి ఆ అమ్మ నెక్లెస్ ని అతనికి ఇస్తాడు. అంతే, దీంతో హీరో హోప్స్ మొత్తం పోతాయి. అతను బాధలో ఉండగా మిన్ ఇంకో బాంబు పేలుస్తాడు. అతను పోలీసులకి కాల్ చేస్తున్నాడు. నువ్వు సరెండర్ అయిపో, అది నీకు మంచిది అని చెప్తాడు. వీడిలా మోసం చేస్తున్నాడేంటనుకొని హీరో వెంటనే అక్కడి నుంచి ఎస్కేప్ అవుతాడు. జిన్ పోలీసుల దగ్గర నుంచి తప్పించుకొని అతను పీసీ కెఫేలో దాక్కుంటాడు. తను ఒక క్రిమినల్ అని తన గురించి ఆర్టికల్స్ చూస్తూ ఉంటే ఒక వీడియో తన కళ్ళల్లో పడుతుంది. అసలు జిన్నే నిజమైన కిల్లరా అనేదే ఆ వీడియోకి టైటిల్. అండ్ ఈ వీడియోని అప్లోడ్ చేసింది వేరే ఎవరో కాదు, మిస్టర్ హ్యారీ, గేమ్ లో తన టీం మెంబర్. ఆ డాక్యుమెంటరీలో ఒక సూపర్ పాయింట్ ఉంది. అదేంటంటే జిన్ అపార్ట్మెంట్ లో ఉన్నది జస్ట్ 3 నిమిషాల 16 సెకండ్స్ మాత్రమే. అంత తక్కువ సమయంలో వీడు 2 సార్లు అబ్యూస్ చేయడం, 31 సార్లు పొడిచి ఆ బాడీని క్లీన్ చేయడం అనేది ఇంపాసిబుల్ అని మిస్టర్ హ్యారీ యొక్క ఆ డాక్యుమెంటరీ ప్రూవ్ చేస్తుంది. ఇంకా చనిపోయిన అమ్మాయి 2 రోజుల క్రితం క్లబ్ లో వేరే అబ్బాయితో వెళ్ళిన ఫుటేజ్ కూడా చూపిస్తారు. కానీ ఈ ఫుటేజ్ మీద పోలీసులు ఇన్వెస్టిగేట్ చేయలేదు. ఇలా హీరోకి హోప్ వచ్చిన టైంలో ఫోన్ కి కాల్ వస్తుంది. కెప్టెన్, వెంటనే అక్కడి నుంచి పారిపోండి, కెఫే మేనేజర్ మిమ్మల్ని ఐడెంటిఫై చేస్తాడు అని మిస్టర్ హ్యారీ వార్న్ చేస్తాడు. ఇంకా విషయం తెలుసుకున్నాక హీరో అక్కడి నుంచి పరిగెడతాడు. తర్వాత అతను మిస్టర్ హ్యారీని కూడా మీట్ అవుతాడు. ఇక్కడే ఒక ట్విస్ట్, హీరో కూడా షాక్ అవుతాడు. యాక్చువల్లీ ఆ మిస్టర్ హ్యారీ అని ఆ క్యారెక్టర్ ఒక అమ్మాయి. తన అసలు పేరు హ్యానా. ఇంతకాలం వాయిస్ చేంజర్ తో ఒక అబ్బాయి లాగా మేనేజ్ చేసింది. ఆమె ఒక హై లెవెల్ హ్యాకర్. హ్యానా జిన్ని తన హైటెక్ సేఫ్ హౌస్ కి తీసుకువెళ్తుంది. అది హౌస్ కాదు, ఒక సర్వర్ రూమ్. చాలా రోజుల తర్వాత హ్యానా ఇచ్చిన మంచి ఫుడ్ ని తిని హీరో ఎమోషనల్ అయి ఏడుస్తాడు. అప్పుడే ఏడవకండి కెప్టెన్, మేమున్నాం మీకోసమని మిగతా రెజరెక్షన్ టీం మెంబర్స్ కూడా ఎంటర్ అవుతారు. వీళ్ళలో ఒక అతను టెక్ ఎక్స్పర్ట్, ఇంకో అతను ఎక్స్ప్లోజివ్ ఎక్స్పర్ట్, మరియు మూడవది ఒక ప్రొఫెసర్. వాళ్ళ గేమ్ లీడర్ ఇప్పుడు రియల్ లైఫ్ ఫ్యూజిటివ్. మీరు ఈ తప్పు చేయలేదని మాకు తెలుసు కెప్టెన్, మీకు ఇలా అన్యాయం జరుగుతుంటే మేము అలా చూస్తూ ఉండలేము అని చెప్పి వాళ్ళు హీరోకి హెల్ప్ చేయడానికి రెడీ అవుతారు. గేమ్ టీం ఇప్పుడు రియల్ లైఫ్ టీమ్ గా మారింది. ఈ కొత్త టీం యొక్క మిషన్ స్టార్ట్. ముందుగా హ్యానా తన రీసెర్చ్ ని చూపిస్తుంది. నేను రీసెంట్ గా జరిగిన వైలెంట్ క్రైమ్స్ ని అనలైజ్ చేశాను. ప్రతి కేసులో ఒక కామన్ ప్యాటర్న్ ఉంది. ఎవిడెన్స్ అంతా అంత పర్ఫెక్ట్ గా ఏదో ఎగ్జిబిషన్ లో పెట్టినట్టు పెడుతున్నారు. మరియు సస్పెక్ట్ సంగతికి వస్తే 24 గంటల్లో దొరికిపోతున్నారు. హ్యానా జిన్ కేసులో సీసీటీవీ ఫుటేజ్ ని క్రాస్ రెఫరెన్స్ చేసి ప్రతి సిమిలర్ క్రైమ్ సీన్ దగ్గర ఒక స్పెసిఫిక్ ట్రక్ ఉంది అని కనిపెడుతుంది. ఈ ట్రక్ ఫుటేజ్ ని మరియు పోలీసులు సబ్మిట్ చేసిన ఎవిడెన్స్ ని చూడు, ఇది ఫేక్ అని చెప్తుంది. ఇంకా డీప్ గా డిగ్ చేసి ఈ ట్రక్ ఒక జంక్ యార్డ్ కి చెందింది అని తను కనిపెడుతుంది. అంటే దొంగ దొరుకుతున్నాడు. టీం అంతా మిషన్ కి రెడీ. హీరో మరియు ఆ డెమోలిషన్ అతను జంక్ యార్డ్ కి వెళ్తారు. మనం సరైన ప్లేస్ లోనే ఉన్నామా అని వీళ్ళ ముందు అనుమానపడినా కొంచెం సేపట్లో అక్కడ సూట్స్ వేసుకున్న మనుషులు ఏదో ఒక బాక్స్ ని తీసుకుని దొంగతనంగా అక్కడి నుంచి వెళ్ళడాన్ని చూసి వెంటనే హీరో వాళ్ళని ఫాలో అవుతాడు. వాళ్ళ ట్రక్ ని ఇప్పుడు ఒక ఫ్రిడ్జ్ ట్రక్ లా మార్చున్నారు. ఆ ట్రక్ ఒక లగ్జరీ అపార్ట్మెంట్ బిల్డింగ్ కి వెళ్తుంది. ఇప్పుడు టీం యొక్క కోఆర్డినేషన్ ని చూడండి. ముందుగా టెక్ ఎక్స్పర్ట్ మరియు ప్రొఫెసర్ టెక్నీషియన్స్ ల వేషం వేసుకుని ఆ బిల్డింగ్ లో డిస్ట్రాక్షన్ ని క్రియేట్ చేస్తారు. అండ్ ఆ చిన్న గ్యాప్ లో హ్యానా అపార్ట్మెంట్ సర్వర్ ని హ్యాక్ చేస్తుంది. మిస్టర్ హ్యారీ ఆన్లైన్ అని గ్రీన్ సిగ్నల్ వచ్చాక హీరో అపార్ట్మెంట్ లోపలికి దొంగతనంగా వెళ్తాడు. లోపల సీన్ చూస్తే అది ఒక పెద్ద షాక్. అక్కడ ట్రక్ లో తెచ్చింది ఒక ఫేమస్ అయిన యాక్టర్ యొక్క డెడ్ బాడీ. వీళ్ళు ఈ హత్యని చేసింది కూడా వేరెవరో అని సెటప్ చేయడానికి రెడీ అవుతుంటారు. హీరో జిన్ అక్కడే దాక్కుని క్రైమ్స్ చేస్తున్న ఈ స్పెషలిస్ట్ టీమ్ ని రికార్డ్ చేస్తాడు. వాళ్ళైతే ఆ బాడీ మీద ఫేక్ డిఎన్ఏ, జుత్తు, ఫింగర్ ప్రింట్స్ మరియు సలైవా అని మొత్తం ప్లాన్ చేసి ఒక కొత్త క్రైమ్ సీన్ ని ఫ్యాబ్రికేట్ చేస్తున్నారు. యాక్చువల్లీ ఈ ఫేమస్ యాక్టర్ ని చంపింది ఒక ధనవంతుడి కూతురు. తనని కాపాడడం కోసం ఇక్కడ క్రైమ్స్ చేస్తున్నారు కదా. ఈ ఆపరేషన్స్ అన్నిటికీ వెనుకున్న మాస్టర్ మైండ్ ఎవరో చూపిస్తారు. అండ్ అదే ఇంకో పెద్ద ట్విస్ట్. వీటన్నిటికీ వెనుకున్న ఆ ముఖ్యమైన వ్యక్తి వారు ఎవరో కాదు, ఆ లాయర్ మిన్. అతను తన టాప్ సీక్రెట్ రూమ్ లో దాక్కుని ఇక్కడ ఏమేమంతా జరుగుతుందో మొత్తం మానిటర్ చేస్తుంటాడు. మిన్ దగ్గర ఒక సూపర్ కంప్యూటర్ ఉంటుంది అండ్ దాని పేరు బిగ్ బ్రదర్. ఈ లాయర్ ఆ కంప్యూటర్ ని యూజ్ చేసుకుని ఈ కొత్త మర్డర్ కి ఒక కొత్త స్టోరీని క్రియేట్ చేస్తాడు. టైటిల్ ఏంటో తెలుసా? ఒక ఫేమస్ అయిన సెలబ్రిటీని ఒక తాగుబోతు ఆ అమ్మాయి మర్డర్ చేసి చంపేసిందంట. అండ్ ఈ స్టోరీకి సూట్ అయ్యేటట్టు ఒక సస్పెక్ట్, అంటే తాగుబోతు అమ్మాయి కావాలి కదా. కాబట్టి మిన్ అతని కంప్యూటర్ ని యూజ్ చేసుకుని సో అనే ఒక అమ్మాయిని సెలెక్ట్ చేస్తాడు.
చేస్తాడు. వీళ్ళ ముందు ఉన్న ఆ అమ్మాయి దగ్గరికి వెళ్లి తను తాగే డ్రింక్స్ లో మత్తు మందు కలిపిస్తారు. తరువాత తను ఎప్పుడైతే తన ఇంటికి వెళ్లి నిద్రపోతుందో వెంటనే మిన్ యొక్క స్పెషలిస్ట్ టీం ఆ చోటికి వెళ్లి సో దగ్గర నుంచి హెయిర్ DNA శాంపిల్స్ మొత్తం కలెక్ట్ చేసుకుంటారు. చూస్తున్నారు కదా వీళ్ళు ఎంత ప్లాన్ చేసి చేస్తున్నారో. ఇంకా రిజరెక్షన్ టీం సంగతికి వస్తే వాళ్ళు ఫుల్ యాక్టివ్ గా ఉంటారు. హ్యానా సో మొబైల్ ఫోన్ కి ఒక సింపుల్ టెక్స్ట్ లింక్ పంపి ఒక బగ్ ఇన్స్టాల్ చేసి హ్యాకింగ్ స్టార్ట్ చేస్తుంది. ఇప్పుడు రెజరెక్షన్ టీం వాళ్ళు సో ఫోన్ కాల్స్ అన్ని వింటారు. ముందు తనకి లోన్ ఇచ్చిన వాళ్ళతో గొడవ పడుతుంది. తర్వాత వాళ్ళ అమ్మతో గొడవ పడుతుంది. ఇలా తన లైఫ్ మొత్తం ఫుల్ ప్రాబ్లమ్సే. అందుకే గల ఆ మాస్టర్ మైండ్ మిన్ తనే బెస్ట్ క్యాండిడేట్ అని తనని సెలెక్ట్ చేసుకున్నాడు. కొంతసేపట్లో సోకి ఇంకో కాల్ వస్తుంది. అందులో ఒక అమ్మాయి తన వాలెట్ ని రిటర్న్ చేస్తే సోకి $300 ఇస్తాను అని చెప్తుంది. ఆ వాయిస్ ని వినగానే జిన్ కి ఒక్కసారిగా గుర్తొస్తుంది. ఈ అమ్మాయినే ఆ రోజు హీరోకి కూడా మొబైల్ రిటర్న్ చేయమని ఫోన్ చేసింది. ఇది అదే ట్రాప్, అదే మెథడ్. సో హీరో హానా సహాయంతో వీళ్ళని ట్రాప్ చేయడానికి ఫోన్ కాల్ చేస్తుంది కదా. ఆ అమ్మాయి లొకేషన్ ని కనుక్కొని తన్ని పట్టుకోవడానికి ట్రై చేస్తాడు. కానీ ఇతను వెళ్లేసరికి ఆ అమ్మాయి ఎస్కేప్ అవుతూ ఉంటుంది. అప్పటికి కూడా అతను వదలకుండా తన బొక్కి కారులో అతను ఆ అమ్మాయిని చేస్ చేస్తూ వెళ్తుండగా సడన్ గా జైల్లో ఉండాల్సిన డాన్ ట్రక్ లో అక్కడికి వచ్చి అతను మన హీరోని పట్టుకుంటాడు. వీడిని జైలు నుంచి రిలీజ్ చేసేస్తారు గల. ఫ్రీడమ్ దొరికిందని హ్యాపీగా ఉండకుండా వీడేమో పగపట్టిన పాములా తిరుగుతున్నాడు. క్యాంగ్ జిన్ ని కిడ్నాప్ చేసి అతన్ని ఎవ్వరూ లేని ప్లేస్ కి తీసుకువెళ్లి టార్చర్ చేస్తాడు. కానీ హానా ఆల్రెడీ రెడీగానే ఉంది. తను హాస్టేజ్ గా యాక్ట్ చేసి స్వాట్ టీమ్ కి లొకేషన్ ని ఇస్తుంది. వాళ్ళు కూడా క్రిమినల్స్ అందరూ ఇక్కడే ఉన్నారా అని విషయం తెలుసుకుని ఆ ప్లేస్ ని చేరుకుని డోర్లని బ్రేక్ చేసుకుని లోపలికి వెళ్తారు. ఆ చోటంతా ఒకే గందరగోళం. హానా వచ్చి హీరోని ఒక కార్ లో రెస్క్యూ చేస్తుంది. కార్ లో వెళ్తుండగా జిన్ హానా దగ్గర ఆ డాన్ ఎలా ఇంత బేగా నా లొకేషన్ ని కనిపెట్టాడు అని అడుగుతాడు. అందుకు హానా తన రేడియో డిటెక్టర్ తో చెక్ చేసి మిన్నిచ్చిన వాళ్ళ అమ్మ నెక్లెస్ లో హిడెన్ ట్రాకర్ ఉందని కనిపెడుతుంది. అమ్మ సెంటిమెంట్ తో వీడు ఇలాంటి మోసం చేస్తున్నాడని హీరోకి చాలా కోపం వస్తుంది. అతను వేరే ఆప్షన్ లేక బాధతో ఆ నెక్లెస్ ని కార్ నుంచి బయటికి విసిరేస్తాడు. తర్వాత రెజరెక్షన్ టీం డ్రోన్స్ పంపి మిన్ ఆఫీస్ ని స్పై చేస్తారు. అతని సర్వర్ రూమ్ ఒక పెద్ద సేఫ్ లా ఉంటుంది. లోపలికి వెళ్ళడం అనేది ఇంపాసిబుల్. సో మన హీరో ఒక కొత్త ప్లాన్ వేస్తాడు. ఈ టీం ఆ చనిపోయిన యాక్టర్ అపార్ట్మెంట్ లోపలికి వెళ్లి ఫ్యాబ్రికేట్ చేసిన ఎవిడెన్స్ అంతా నాశనం చేస్తారు. ఆ లాయర్ చూడాలని గోడ మీద నీ పని అయిపోయిందిరా మిన్ అని కూడా స్ప్రే పెయింట్ చేస్తారు. ఇంకా ఇది చూసిన మిన్ పానిక్ అవుతాడు. వెంటనే అతను ప్లాన్ మార్చి ఆ యాక్టర్ శవాన్ని వేరే ప్లేస్ కి తీసుకువెళ్ళమని తన మనుషుల దగ్గర ఆర్డర్ వేస్తాడు. హీరో వాళ్ళ ప్లాన్ అయితే వర్క్ అవుతుంది. మిన్ కి ఈ పని చేయమని చెప్పిన క్లయింట్స్ ఆ పెద్ద బిజినెస్ మ్యాన్ మరియు ఈ హత్యని చేసిన అతని కూతురు. వాళ్ళు ఒక హాస్పిటల్లో దాగుని ఉన్నారు. ఇక్కడ ఫుడ్ కూడా బాలేదు, ఇంకేం చేస్తున్నాం మిన్నని వాళ్ళు అక్కడి నుంచి కంప్లైంట్ చేస్తుంటారు. వాళ్ళు ఈ లాయర్ ని ప్రెషర్ చేస్తుంటే వీడికి ఏం చేయాలో తెలియక ఆ యాక్టర్ బాడీని సీక్రెట్ గా ఒక మోటల్ కి తీసుకువెళ్తాడు. ఇప్పుడు హీరో వాళ్ళ టీం ఒక ఫైనల్ మూవ్ చేస్తారు. వాళ్ళు మిన్ టీం ని ఇంటర్సెప్ట్ చేసి అసలైన హంతకురాలు ఆ బిజినెస్ మ్యాన్ కూతుర్ని హాస్పిటల్ నుంచి కిడ్నాప్ చేస్తారు. తర్వాత తనని ఆ కొత్త మోటల్ క్రైమ్ సీన్ కి తీసుకువెళ్లి బాడీతో పాటు వదిలేస్తారు. తర్వాత మీడియాకి టిప్ ఇచ్చి రిపోర్టర్స్ అందరినీ ఆ మోటల్ ని రేట్ చేయిస్తారు. ఇంకేంటి క్రైమ్ సీన్ లో ఉన్న అమ్మాయిని లైవ్ లో అన్ని న్యూస్ ఛానల్స్ లోనూ టెలికాస్ట్ చేస్తారు. తనని ఆ యాక్టర్ బాడీతో పాటు పట్టుకుంటారు. ఇలా లాయర్ మిన్ ప్లాన్ రివర్స్ అయిపోయింది. తర్వాత జిన్ మిన్నికి కాల్ చేసి అతన్ని డిస్ట్రాక్ట్ చేస్తాడు. నేను నీ మెథడ్నే కాపీ చేసా, నీకు నచ్చిందా అని అడుగుతాడు. అండ్ అప్పుడే మిన్ లోపల ఉన్న సైకో బయటికి వస్తాడు. అతను హీరో దగ్గర ఇన్ని రోజులు చాలా బోరింగ్ గా ఉంది, కానీ నువ్వు వచ్చాక ఈ గేమ్ ఎగ్జైటెడ్ గా మారింది, నువ్వు నాకు నచ్చావని డైలాగ్ చెప్తాడు. ఈ డిస్ట్రాక్షన్ మధ్యలో జిన్ మిన్ ఆఫీస్ లోకి వచ్చి అక్కడ ఉన్న సెక్యూరిటీ గార్డ్ ని చంపి మిన్ని కూడా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంటాడు. హీరో ఈ లాయర్ ని సర్వర్ రూమ్ లోకి లాక్కెళ్తాడు. అక్కడ తన అమ్మ ప్రొటెస్ట్ వీడియోస్ అన్ని చూస్తాడు. అది చూసి జిన్ చాలా ఎమోషనల్ అవుతున్నప్పుడు అదే టైంలో ఈ సైకో లాయర్ మీ అమ్మని చంపింది నేనే, ఐఎమ్ సారీ అని మండే నిప్పులో పెట్రోల్ పోస్తాడు. అంతే హీరోకి పిచ్చెక్కి అతను మిన్ని చంపేలా కొడతాడు. తర్వాత అతను ఆ సూపర్ కంప్యూటర్ లో ఉన్న డేటా మొత్తం కాపీ చేయడానికి హానా ఇచ్చిన ఒక పెన్ డ్రైవ్ ని అందులో పెడతాడు. కరెక్ట్ గా అప్పుడే హీరోకి డాన్ నుంచి కాల్ వస్తుంది. అతను తన మనుషులతో పాటు మన హీరో టీం మెంబర్స్ అందరినీ కిడ్నాప్ చేస్తుంటాడు. డాన్ హీరో దగ్గర నువ్వు ఇక్కడికి రాకపోతే నేను వీళ్ళందరినీ ఒక్కొక్కరిగా చంపేస్తాను అని బెదిరిస్తాడు. పక్క నుంచి ఈ లాయర్ కూడా డేటా ట్రాన్స్ఫర్ కి 30 నిమిషాలు పడుతుంది, కానీ నీ ఫ్రెండ్స్ 15 నిమిషాల్లో చనిపోతారు. ఇంకా ఈ లాయర్ తన నెక్స్ట్ ప్లాన్ హానాని ఫ్రేమ్ చేయడమే అని చెప్తాడు. సో వెంటనే జిన్ డేటా ట్రాన్స్ఫర్ ని అలానే వదిలేసి తన ఫ్రెండ్స్ ని సేవ్ చేయడానికి పరిగెడతాడు.
హీరో సేఫ్ హౌస్ కి వెళ్తాడు. అక్కడ డాన్ హీరో ఫ్రెండ్స్ ని చంపడానికి రెడీగా ఉన్నాడు. కరెక్ట్ గా అదే టైంలోనే జిన్ పవర్ కట్ చేసి ఆ చోటు మొత్తం చీకటి చేసి డిస్ట్రాక్షన్ ని క్రియేట్ చేస్తాడు. ఇంకా చీకటిలో మన ఎక్స్ టేక్వాండో ఛాంపియన్ ఆ డాన్ వాళ్ళ గ్యాంగ్ ఒక్కొక్కరిని కొట్టి ఫినిష్ చేస్తుంటాడు. ఇలా రెసరెక్షన్ టీం వాళ్ళంతా ఒక వ్యాన్ లో ఎస్కేప్ అవుతారు. కానీ ఆ డాన్ గ్యాంగ్ మరియు అతని మనుషులు వీళ్ళని చేసింగ్ చేస్తారు. సిటీలో ఒక పెద్ద కార్ చేసే జరుగుతుంది. ఈ లాయర్ అయితే సిటీ ట్రాఫిక్ లైట్స్ అన్ని హ్యాక్ చేసి హీరో వాళ్ళని ఆపడానికి ట్రై చేస్తుంటాడు. ఈ చేస్ టీవీ స్టేషన్ దగ్గర వరకు వెళ్తుంది. అండ్ ఈ గ్యాప్ లో మిన్ టీవీలో ఫేక్ న్యూస్ బ్రాడ్కాస్ట్ చేయిస్తాడు. యాక్టర్ ని హత్య చేసింది ఆ అమ్మాయి కాదు, నిజానికి అది జిన్. అతనే జైలు నుంచి తప్పించుకుని ఈ పనులంతా చేస్తున్నాడని ఊర్లో ఉన్న డిస్ప్లేస్ అన్నిటిలో బ్రాడ్కాస్ట్ చేయించి అందరినీ బ్రెయిన్ వాష్ చేస్తున్నాడు. హీరో వాళ్ళ టీం టీవీ స్టేషన్ కి రీచ్ అవుతుంది. అతను తన వాళ్ళ దగ్గర మనం హానా కోసం కొంచెం టైం ఇవ్వాలి అంటాడు. తను ఒకటి కంప్యూటర్స్ లో తన హ్యాకింగ్ పనులు స్టార్ట్ చేస్తుంది. ఇప్పుడు చూడండి, టీం వాళ్ళ గేమ్ టాక్టిక్స్ ని రియల్ లైఫ్ లో యూస్ చేస్తున్నారు. డాన్ యొక్క ట్రక్స్ ని వైర్ ట్రాప్స్ తో మరియు హోమ్ మేడ్ బాంబులని యూస్ చేసుకుని ఆపేస్తారు. ఈ గొడవలో డాన్ హాన్ అని తన కారులో కిడ్నాప్ చేసుకుని తీసుకువెళ్తాడు. కాబట్టి సిచ్యువేషన్ రివర్స్ అయి ఇప్పుడు హీరో డాన్ ని చేసి చేస్తున్నాడు. ఒక రిస్క్ ఎత్తుకుని హానా విల్లన్ దగ్గర నుంచి తప్పించుకొని హీరో దగ్గరికి వచ్చేస్తుంది. అండ్ ఆ డాన్ కార్ అయితే ఒక ట్రక్ తో క్రాష్ అవుతుంది. మిషన్ కంప్లీట్, కానీ టైం సరిపోలేదు. పోలీసులు హీరోని సరౌండ్ చేసి పట్టుకుంటారు. వేరే ఆప్షన్ లేక జిన్ కూడా సరెండర్ అవుతాడు. మొత్తం లైవ్ టెలికాస్ట్ అవుతుంది. ఫ్యూజిటివ్ దొరికాడని ఊర్లో ప్రజలు రిలాక్స్ అవుతారు. మిన్ కూడా తన సీక్రెట్ రూమ్ ద్వారా ఇదంతా చూసి నాతో పోటీకి వచ్చిన వాడిని ఓడించా అని సెలబ్రేట్ చేసుకుంటాడు. అండ్ అప్పుడే సడన్ గా అతని సూపర్ కంప్యూటర్ షట్ డౌన్ అవుతుంది. అప్పుడే మిన్ రియలైజ్ అవుతాడు హీరో వెళ్లిపోయేటప్పుడు ఆ థంబ్ డ్రైవ్ ని సర్వర్ లోనే వదిలేశాడు. డేటా ట్రాన్స్ఫర్ రిమోట్ గా కంప్లీట్ అయ్యింది. హానా మిగతా ఇద్దరు టీం మెంబర్స్ తో పాటు వీళ్ళు ఒక ఆన్లైన్ బ్రాడ్కాస్టర్స్ తో కలిసి నేషనల్ న్యూస్ ఛానల్స్ మొత్తం హైజాక్ చేస్తారు. బ్రాడ్కాస్ట్ స్టార్ట్ అయ్యింది. వాళ్ళు మిన్ సీక్రెట్ ఫైల్స్ అన్ని ప్లే చేస్తారు. హత్య చేసిన ఆ బిజినెస్ మ్యాన్ కూతురు హెల్ప్ అడగడం, హీరోని వీళ్ళు ఎవిడెన్స్ అంతా ఎలా ఫ్యాబ్రికేట్ చేసి ఇరికించారో వాటి ఫుటేజెస్, ఇలా వీళ్ళు ఇప్పటి వరకు చేసిన హత్యలు వాటిని ఎలా కప్పి వేరే ఒక ఇన్నోసెంట్ ని ఇరికించారో మొత్తం ప్లే చేస్తారు. క్లయింట్ డీటెయిల్స్, వాళ్ళ కాల్స్ మరియు వీటన్నిటికీ వెనుకున్న ఆ సైకో లాయర్ అతని సైకోయిజం మాటలు కూడా చూపిస్తారు. అంతే, ఇలా నిజం మొత్తం బయటపడింది. పబ్లిక్ మొత్తం షాక్. ప్రపంచానికి హీరో ఒక అమాయకుడన్న విషయం తెలిసింది. ఇంకా తన సర్వర్ రూమ్ లో ఉన్న మిన్ అయితే పారిపోవడానికి ట్రై చేస్తాడు. కానీ కామెడీ ఏంటో తెలుసా, అతని కారులో స్టీరింగ్ వీల్ ఉండదు. టెక్ ఎక్స్పర్ట్ ముందే దాన్ని తీసేసుంటాడు. పోలీస్ వచ్చి మిన్ని అరెస్ట్ చేస్తారు. న్యూస్ లో హెడ్లైన్స్ అని మారిపోయాయి. జిన్ చార్జెస్ అని క్లియర్ అయిపోయాయని, అతను ఆ అమ్మాయిని హత్య చేయలేదు, ఆ అసలైన హంతకుడు అతను ఒక కౌన్సిలర్ కొడుకు. అతన్ని కూడా పోలీసులు అరెస్ట్ చేసేస్తారు. మిన్ని అదే డేంజరస్ అయిన ప్రిజన్ కి పంపిస్తారు. డాన్ కూడా జైల్ కి రిటర్న్ వచ్చేస్తున్నాడు. అతను చాలా కోపంగా ఉన్నాడు. అతను రివెంజ్ ని మిన్ పైన తీసుకోవడం కోసం అతను రెడీగా ఉన్నాడు. ఆఖరికి ఈ సినిమా ఈ రెజరెక్షన్ టీం అంతా కలిసి హ్యాపీగా భోజనం చేయడంతో ఎండ్ అవుతుంది. గేమ్ ఓవర్, వీలే గెలిచారు. సో మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన క్యూరియాసిటీ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే మీకు ఈ సినిమా ఎలా అనిపించిందో కూడా కింద కామెంట్ చేయండి.